అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింగీతం శ్రీనివాసరావు గారి 'సింగ్ గీతం' సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. తెలుగు సినిమాకి డిక్షనరీ లాంటి సినిమా 'మాయాబజార్'. ఆనాటి 'మాయాబజార్' సినిమాకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు 94 ఏళ్ల వయసులో సినిమా మీద ప్రేమతో మనకు 'సింగ్ గీతం' సినిమాని అందించారు. ఆయన ప్రతి సినిమా ఒక ప్రయోగమే. ఆయన సినిమాలలో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్స్ 'ఆదిత్య 369', 'విచిత్ర సోదరులు'. ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇవి రెండు నా ఫేవరెట్స్. ఇక సింగీతం సినిమాకి వస్తే మనకు చిన్నప్పుడు జాతక కథలు, పంచతంత్ర కథలు, నీతి కథలు చెప్పేవారు లేదా చదివించేవారు. ఈ జనరేషన్ పిల్లలకి ఎలా వినిపించడం, చదివించడం చాలా కష్టమైపోయింది. అలాంటి సమయంలో మనకి సింగీతం గారు అందించిన నేటి తరం నీతి కథే ఈ సింగీతం. మనిషి దురాశ, స్వార్థం వలన ఎలా నాశనం అవుతాడు, పరోపకారం ఎంత గొప్పదో చెప్పిన సినిమానే ఈ సింగీతం. ఇక కథ విషయానికి వస్తే, అప్పులు కట్టలేక జైలుకు వెళ్ళి విడుదలైన ప్రతాప్ బయటకు రాగానే తన తండ్రి తనకు కుబేరపురం అనే ఊరిలో 99 ఎకరాల భూమిని ఆస్తిగా రాశాడని తెలుసుకుంటాడు. ఆ ఆస్తిని ఎలాగైనా అమ్ముకొని జీవితంలో స్థిరపడాలనుకుని ఆ ఊరికి బయలుదేరతాడు. కుబేరపురంలో రేణు తన తండ్రి నడుపుతున్న గోల్డ్ మైన్ నష్టాల్లో ఉండడంతో దానిని ఎలాగైనా ఒక ఆఫ్రికన్కి అమ్మేసి ఆ నష్టాల నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఆ మైన్లో ప్రతాప్కి 50% వాటా ఉంటుంది. ప్రతాప్ ఎక్కడ ఉంటాడో తెలియని రేణు నకిలీ ప్రతాప్ను సృష్టించి ఆ డీల్ను ఓకే చేసుకోవాలనుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి ప్రతాప్ అక్కడికి చేరుకుంటాడు. ఇక మూడో ముఖ్యమైన క్యారెక్టర్ గౌరీ. గోల్డ్ మైన్లో పనిచేసే ఒక వర్కర్ కూతురు గౌరీ. ఆ ఊరిలో ఒకే ఒక చెట్టు ఉంటుంది, చాలా పెద్ద చెట్టు. గౌరీ ఆ చెట్టునే తన ప్రాణంలో, తన తల్లిలా చూసుకుంటూ బ్రతుకుతూ ఉంటుంది. అయితే గోల్డ్ మైన్ కోసం చివరగా మిగిలిన ప్రాంతం ఆ చెట్టు దగ్గరలోని ప్రాంతం మాత్రమే. ప్రతాప్, రేణు కలిసి ఆ చెట్టును నరికేసి అక్కడ మైనింగ్ చేయాలనుకుంటారు. అయితే చెట్టును నరకడానికి గౌరీ ఒప్పుకోదు. అయినా సరే చెట్టును నరికి మైనింగ్ మొదలు పెడతారు. ఆ ఊరిలో అందరూ కుబేరుని పూజిస్తుంటారు. కోపంగా ఉన్న గౌరీ కుబేరుడి గుహలోకి వెళ్ళి అందరూ తప్పులు చేస్తున్నా ఎందుకు శిక్షించట్లేదు అని కుబేరుని కోపంగా తిడుతుంది. ఆ తర్వాత రోజు నుంచి ఆ ఊరిలో ఎవరు ఏం మాట్లాడినా అది పాటైపోతుంది. దానితో గ్రామంలో ప్రజలంతా వాళ్ళకి ఏదో జరిగిపోయిందని భయపడిపోతూ ఉంటారు. తీర్చుకోలేని మొక్కులు ఏమైనా ఉంటే తీర్చుకోమని పూజారి, వైరస్ అయ్యి ఉంటుందని ఆ మందులు వాడండి ఆ ఊరి డాక్టర్, ఎవరి పద్ధతిలో వాళ్ళు దాని నుంచి బయటపడాలని ట్రై చేస్తుంటారు. ఇదే క్రమంలో హీరోకి మైన్లో గోల్డ్ దొరుకుతుంది. అక్కడ నుండి మనుషుల అసలు స్వభావం బయటపడుతుంది. ఆ ఊరికి ప్రతాప్కి ఉన్న సంబంధం ఏంటి, మైనింగ్ జరిగిందా లేదా, శాపం నుండి విముక్తి దొరికిందా లేదా అనేది ఈ సినిమా కథ. ఇక ఈ సినిమాలోని నటీనటుల గురించి చెప్పుకోవాలంటే, హీరోగా చేసిన ఆయాన్. సినిమా మొదలవగానే మనకు అనిపిస్తుంది ఇతనికన్నా మంచి హీరోని తీసుకుని ఉంటే బాగుండును అని. కానీ సినిమా కథలోకి వెళ్ళగానే, కథ జరుగుతూ ఉండగా ఈ సినిమాకి ఇతనే సరిపోతాడు అనిపిస్తుంది. అలాగే రేణు క్యారెక్టర్ చేసిన అమ్మాయి చాలా అద్భుతంగా చేసింది. ఇక గౌరీ పాత్రలో చేసిన అమ్మాయి చాలా సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయిలా చేసింది. అయితే ఈ అమ్మాయి మొదట 10 నిమిషాలు పల్లెటూరు అమ్మాయిగా నటించడంతో ఆమె ఎన్ఆర్ఐ యాక్సెంట్లో మాట్లాడినట్టు మనకు అనిపిస్తుంది అనమాట. అది కొంచెం ఇబ్బందిగా అనిపించినా సినిమా సేమ్ ఇలాగే. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత ఎప్పుడైతే ఆ శాపం మొదలవుతుందో మనకి అది కూడా తెలియదు. అందరూ అద్భుతంగా నటించారు. ఏది చిన్న పాత్ర కాదు, ఏది పెద్ద పాత్ర కాదు. ఈ సినిమాలో కథే అన్నిటికన్నా పెద్ద పాత్ర. కోట్లు ఖర్చు పెట్టి ఏం సినిమాలు తీస్తున్నారో వాళ్ళకే తెలియని వాళ్ళు ఈ రోజుల్లో ఒక చిన్న కథ, కొత్త కథతో, కొత్త వాళ్లతో ఒక మంచి సినిమాని ఎలా తీయొచ్చో సింగీతం శ్రీనివాసరావు గారు తీసి చూపించారు. దురాశ, స్వార్థం జీవితాలను ఎలా మారుస్తాయి, తల్లిదండ్రులను చూసి పిల్లలు ఎలా మారిపోతారు, పరోపకారమే పరమధర్మ అనే విషయాన్ని చెప్పే సినిమానే ఈ సింగీతం. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా ఇది. ఈ సినిమాను మనకు అందించిన సింగీతం శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
థ్యాంక్ యూ సంగీతం గారు. ధన్యవాదాలు.